రుణమాఫీ ఈ కలర్ పని చేస్తారా నేస్తారా? ఇది ఎంత ఇప్పుడు అమ్మితే ఎంత వస్తుంది? ఇది 710 రూపాయలు. 710. మాకు ఇచ్చేదేమో 150 ఇస్తారు. ఎవరు సొసైటీ వాళ్ళు ఇస్తారా? మిగతాదంతా మెటీరియల్ కాస్తేనా? సొసైటీ మీరు ఒకసారి ఎక్కిస్తే 2 చీరలు వస్తాయి, 2 పంచులు వస్తాయా? తెలుసా మన మండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీకి ఈయన ఇక్కడ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. నా పేరు కన్నబాబు, నేను జిల్లా ప్రెసిడెంట్. ఇవాళ గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో సార్ చెప్తారు, వినండి. మొన్న ఎలక్షన్లోనంటే చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు పైకి ఇచ్చి నెగ్గారండి. అందులో 38 మీకు సంబంధించి అయితే చేనేత రుణమాఫీ చేస్తాను చేశారండి, చేయలేదు కదండి. అంటే అలాగే ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు చేనేత కార్మికులకి, ఏమన్నా ఇచ్చినట్టు ఉందండి. అలాగే మీరు మగ్గం షెడ్ పెట్టుకుంటే 1,50,000 రూపాయలు లోన్ ఇస్తున్నారు. కొత్త మగ్గం షెడ్లు పెట్టుకుంటే 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఎవరికైనా జరుగుతుందండి? ఎవరికైనా వచ్చినట్టు చూసారా మీరు? ఇంటికి ఉద్యోగం ఇస్తున్నారు. 1000 ఉద్యోగం లేకపోతే 2,000 నిరుద్యోగ వృత్తి. ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులు ఇస్తున్నారు. పెళ్లి వృత్తిలో 2 లక్షలు వచ్చేలాగా మహాలక్ష్మి పథకం ఉంది. 100 హామీలు చదవండి ఏమండి, చదివి చూసి చంద్రబాబు నాయుడు ఫ్యాస్ అవును లేదని ఉంటుంది. ప్రతి హామీ పక్కన అవును లేదని ఉంటుంది. హామీ అమలైందని గవర్నమెంట్ పెట్టండి, లేకపోతే లేదని టిక్ పెట్టండి. ఫ్యాస్ అప్ నిర్ణయించండి. మీకు తెలుస్తుంది ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు పట్టాభిరామయ్య చౌదరి గారు మండపేట నియోజకవర్గానికి ఈయన ఇన్ఛార్జ్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి. నా పేరు కన్నబాబు. డ్వాక్రా కొట్టేస్తాడు, ఇంటికి ఉద్యోగం ఇస్తాడు, 5 రూపాయలు భోజనం పెడతాడు, రూపాయలు ఎవరికి ఉచితంగా విద్యుత్ కూడా ఇస్తానన్నాడు. అడిగి ఉన్నప్పుడు చదివి తెలుసుకుంటానని తీసుకొచ్చి రేగుల పట్టాభిరామయ్య చౌదరి గారు వైఎస్ఆర్ పార్టీ కాబోయే ఎమ్మెల్యే గారు మండపేటలో. మన ఎమ్మెల్యే చంద్రబాబు ఆడపిల్లలకి 25,000, ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకులు వేస్తున్నారు. ఢిల్లీకి వచ్చే 2 లక్షలు వచ్చినా మహాలక్ష్మి పథకం. స్కూల్కి వెళ్ళి పిల్లలందరికీ సైకిల్ ఇస్తున్నారు. కాలేజీకి వస్తే ల్యాప్టాప్. ఎన్ని చదువు చూడండి అమ్మా, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు అమలు చేశారు. చంద్రబాబు కొడుతున్నారు, కొడుతున్నారు. గడపగడపకి వైఎస్ఆర్ కార్యక్రమం వచ్చాం. పార్టీకి ఇన్ఛార్జ్ ఇక్కడ చెప్తారు, ఒక నిమిషం వినండి. ఇచ్చిన పేపర్లు ఇలా ఎమ్మెల్యేలో చంద్రబాబు నాయుడు హామీలు అన్ని రాసింటే రైతులను కొడుతున్నారు, జాబ్ వస్తున్నారు. అలాగే ఇల్లు లేనుడికి 1,50,000 రూపాయలు 3 సెంట్ల స్థానం ఇల్లు కట్టిస్తున్నారు. ఆడపిల్ల పుడితే 10,000 వేస్తున్నారు. ఎన్ని రాసి ఉంటాయి 100 హామీలు. ఎన్ని చదివి చూడండి. అనుకోండి ಸ್ವಲ್ಪ ఈరోజు ఈరోజు రాయవరంలో మన మండపేట కోఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య గారి ఈ కార్యక్రమం ప్రారంభించిన 100 రోజులైంది. వాళ్ళకి ఈ కార్యక్రమాన్ని రాయవరంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యలు తిరిగి వాళ్ళే మనకు చెప్తున్నారు. విసిగి వేసారిపోయామని చెప్తున్నారు, చంద్రబాబుతో మోసపోయామని చెప్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు చంద్రబాబుకు తోడు మోడీ కూడా తయారయ్యాడని చెప్పి తిట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు చేస్తున్న తప్పిదాలు ప్రజలు సామాన్యులు అనుభవించే పరిస్థితికి తీసుకొచ్చారు. దీనికి ఎండ కనిపించట్లేదు. ఇప్పుడే మేము కొన్ని చేనేత మగ్గాల దగ్గర కూడా మాట్లాడాము. వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. చేనేత కార్మికులకి ఇస్తానన్న రాయితీలు కానీ, విద్యుత్ రాయితీ కానీ ఏది ఇంతవరకు ఇవ్వలే. దీంతోపాటు అనారోగ్యంతో ఇప్పుడే మాకు కనిపించారు చేనేత కార్మికులు. ఆరోగ్యశ్రీ కవర్ కాదంటారు, వాళ్ళకి వేరే రకమైన హెల్ప్ చేసే అవకాశం లేదు. ఇంటింటికి వెళ్తుంటే సమస్యల పుట్టలా ఉంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు
తన అసమర్థతని ఒకసారి తెలుసుకోవాలంటే ఆయన కానీ ఆయన తరపున కానీ ఎవరన్నా మారువేషాల్లో తిరిగితే తెలుస్తుంది ఆయనకి. కనీసం వైఎస్ఆర్ పార్టీ నేతలుగా కార్యకర్తలుగా ఒకసారి తిరిగి చూడమనండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత పచ్చ కనబడుతుంది. ఇవాళే ఒక ఆర్డర్ కూడా పంపించారంట, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ 10 బస్సులు పెట్టి జనాలు తీసుకురండి 29వ తేదీన మన జిల్లాలో పర్యటనకి అని చెప్పి బస్సులు పెట్టి విమానాలు పెట్టి జనాలను తోలాల్సిందే తప్పించి జనం అయితే మాత్రం మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళ తెలుగుదేశం పార్టీని. మీరు చెప్పండి, నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది? ఈ రోజున గడప గడపగా వైఎస్ఆర్ కార్యక్రమం 100వ రోజు రాయవరం గ్రామంలో చేస్తున్నాం. ఇక్కడ ఏ వీధికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సమస్యల తోరణాలు తప్ప మరి ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరో లోను రద్దు చేయలేదని చెప్తున్నారు. 3,000 రూపాయలు పొదుపులో మాత్రం వేసామని చెప్తున్నారు, అది కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అలాగే మన ప్రత్యేక ఆంధ్ర వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక ఇల్లు కూడా లోను రావటం కానీ ఒక స్థలం ఇవ్వటం కానీ జరగలేదు. ఇల్లు లేని వాళ్ళు చాలామంది వారి బాధలు వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఆడపిల్ల పుడితే 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తాను మహాలక్ష్మి పథకం అని చెప్పి ఎలక్షన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కడికే కూడా నేను నియోజకవర్గంలో ఇంచుమించులో 180% తిరిగాను. ఏ ఒక్కరిని అడిగినా కానీ ఎవరికి ఒక్కడికి కూడా ఇంతవరకు ఆ మహాలక్ష్మి పథకం అమలు జరగలేదు అని చెప్తున్నారు. ఎవరన్నా అడిగితే ఆ పథకం క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. నిజంగా పూర్తిగా అబద్ధాలు ఆడుతున్నారు. అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్నారు, అసలు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలా లేవు. పైగా ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విషప్రచారం అంటారు. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది, రోడ్లంటే నడిచి వెళ్ళిపోవటం కాదు, ఇంటింటికి తిరిగితే వాళ్ళ సమస్యలు తెలుసుకుంటేనే తెలుస్తుంది తప్ప రోడ్లంటే నడిచి వెళ్ళిపోయి జనచైతన్య యాత్రలు చేస్తే ప్రజల సమస్యలు ఏమీ అర్థం కావు. ప్రజలందరూ నిత్యం సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు. మళ్ళీ పైగా డిమానిటైజేషన్లో ఈ నగదు రద్దు వల్ల ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎవరు కూడా కూలి పనులు కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కారం చేయవలసిన బాధ్యత ఉన్నది. అది మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. కొద్దిగా చెప్పండి.